హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు. సో వెస్టీజ్ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లో మేము వర్క్ అయితే చేస్తున్నాము. బిజినెస్ అయితే చేస్తున్నాము. సో ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ గురించి చాలా మందికి తెలియదండి. సో వాస్తవాలు నిజాలు మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు ప్రపంచంలో ఎంటైర్ ద వరల్డ్ అతి ధనవంతులైన వ్యక్తులు త్రూ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అయ్యారు. ఆ దేశాలు డెవలప్ అయ్యాయి అంటే 100% డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. ఒకసారి మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇది ఒక ఫేక్ కంపెనీ అయితే, ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ అయితే, ఇది డబ్బులు కట్టించేది డబ్బులు కట్టే కంపెనీ అయితే ఎన్ని సంవత్సరాలు నడవదు? ఎన్ని సంవత్సరాలు? 2004 జూన్ 2వ తారీఖు స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రెసెంట్ 2025 ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అయిపోతుంది. ఇంతవరకు చిన్న రిమార్క్ లేకుండా కంపెనీ రన్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఒకవేళ దీంట్లో ఏదైనా ఫేక్, ఫ్రాడ్, ఇంకోటి ఏదైనా ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే కంపెనీ ఎప్పుడో మూసేసేవాళ్ళు. అండ్ ఇద్దరితో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 5 కోట్ల మంది ఉన్నారు. ఒక 2 స్టాక్ పాయింట్లతో మొదలైన కంపెనీ ఈరోజు 10,000 పైన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. మన దేశంలో మొదలై దాదాపు 11 దేశాల్లో ఉంది అండి కంపెనీ. సో ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి వెస్టీజ్ అనే కంపెనీలో. సో నేను వీడియో ప్రత్యేకంగా చేస్తున్న కారణం ఏంటి అంటే, ఈ ఎవరైతే వెస్టీజ్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నా. వాళ్ళ గురించే ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటి అంటే, వెస్టీజ్ అని పేరు వినగానే అది ఫేక్, అది వేస్ట్, అది అంతా ఇది అది అనే కామెంట్లు పెడుతున్నారు. ఒక రీల్ చూస్తే ఆ రీల్ కింద కామెంట్ చదివితే 70% నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. అంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నంత మాత్రాన వెస్టీజ్ ఫేక్ అని కాదు. కానీ చాలా మందికి దీని గురించి పూర్తిగా తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ పోస్ట్ చేయడం ఇలాంటి చేస్తున్నారు. దానివల్ల వెస్టీజ్ బిజినెస్ చేద్దాము అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను అక్కడితో ఆపేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక పేదవాడిని, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాడిని వాళ్ళని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గొప్ప వేదిక, గొప్ప అవకాశమే వెస్టీజ్ అనే. మరి ఇలాంటి అద్భుతమైన కంపెనీ గురించి చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా వాళ్ళతోనే మాట్లాడుతున్నాను ఈ వీడియో. వెస్టీజ్ పట్ల పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తరఫు నుంచి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి అండ్ మీ యొక్క కామెంట్ తెలపండి. వెస్టీజ్ యొక్క పవర్ ఏంటి అనేది మీరు కామెంట్ లో చూపించండి. అండ్ నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళతో నేను ఈ వీడియో చేస్తున్నాను చెప్పాను. 100% మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఈ కంపెనీకి ఆల్మోస్ట్ కొన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ISO ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అండ్ అలాగే ఫికీ సర్టిఫికేట్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర కంట్రీస్లో కూడా ఉంది. ఇతర కంట్రీస్ ఇన్ ద సెన్స్ అరేబియన్ కంట్రీస్. అక్కడ చూస్తే ముస్లిం కంట్రీస్లో మనకి మ్యాక్సిమం దానికి హలాల్ చేసింది అయితేనే వాళ్ళు దేనైనా ముట్టుకుంటారు, దాన్ని ఎంట్రీ ఇస్తారు. అలాంటి దేశాల్లో నడవాలి అంటే మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్కి హలాల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మన వెస్టీజ్ అనే కంపెనీలో హలాల్ అనే సర్టిఫికేట్ కూడా మన ప్రొడక్ట్స్కి ఉంది. మరి ఇంత అద్భుతంగా రన్ అవుతున్న కంపెనీ దాదాపు ఇప్పుడు ప్రెసెంట్ మన వెస్టీజ్ యొక్క టర్న్ ఓవర్ 5,500 కోట్ల వరకు చేరుకుంది. అండ్ 5 కోట్ల మంది ఉన్న జనాభా మన వెస్టీజ్లో 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ. మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు. వెస్టీజ్ అంటే ఏదో సింపుల్గా సర్వసాధారణంగా మీరందరూ ఆలోచించేది ఏంటంటే, నేను సబ్బు పేస్ట్ మార్చుకుంటే నాకు కారు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, నాకు లక్షలు వస్తున్నాయంటే ఎస్, 100% వస్తున్నాయి, వచ్చాయి, వస్తూనే ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, ఒక మధ్యతరగతి వ్యక్తి అయినా, ఒక చదువు రాని వ్యక్తి అయినా, చదువుకోని వ్యక్తి అయినా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా వాళ్ళకి తెలిసింది ఒక్కటే. దేన్నైనా గుడ్డిగా బ్లైండ్గా నమ్ముతారు. వాళ్ళకి తెలిసింది అది ఒక్కటే. ఈ చదువుకున్న వాళ్ళంతా రీసెర్చ్ చెయ్యరు, చేయాలి అనే ఆలోచన కూడా రాదు. సింపుల్గా అది కనిపిస్తే ఫేకు ఫేకు ఫేకు. ఈ మాటలు నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, చాలామంది ఒకప్పుడు చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, ఇలా బైనరీ సిస్టమ్స్ ఇలాంటివి ఇవన్నీ స్కామ్స్ పాల్పడడం వల్ల జెన్యూన్ కంపెనీని నమ్మలేకపోతున్నారు. ఎందుకు అంటే, ఒకప్పుడు జరిగిన మోసాల వల్ల ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. దేవుడు వచ్చి చెప్పినా కూడా వెస్టీజ్ నిజం రా బాబు, వెస్టీజ్లో మంచి ఇన్కమ్ ఉంది, అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయొచ్చు అని చెప్పినా కూడా వినని వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో. 100% వాస్తవం. మరి మీలాంటి వాళ్ళు ఎలా మారుతారు అంటే అది ఆ దేవుడికే తెలవాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే, మీరు కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు పెట్టే నెగిటివ్ కామెంట్ అది మీకు సిల్లీగా ఉండొచ్చు, అది సింపుల్గా ఉండొచ్చు,
కానీ ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాల్సిన ఒక కుటుంబం, తన నిర్ణయాన్ని మార్చుకొని ముందడుగు వేయాల్సిన ఒక కుటుంబం ఈరోజు సో వాళ్ళు మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ అనేవి చదివి వాళ్ళు ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంప్రెషన్కి గురయ్యి బిజినెస్ నుంచి ఏం చూద్దాంలే, ఏముంది ఇన్ని కామెంట్స్ నెగిటివ్గా వచ్చాయన్న ఫీల్ తోటి బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఆలోచించండి, మీరు పెట్టే కామెంట్ పెట్టండి. ఇఫ్ అది నిజంగా ఫేక్ అయితే ఫేక్ అని పెట్టండి. మీకు తెలుసుకోకుండా కామెంట్ పెట్టడం వల్ల ఈరోజు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు, పేదరికంలో మరిగి మురిగిపోతున్నారు. ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో చైన్ సిస్టానికి, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్కి తేడా తెలియని వాళ్ళే ఈ కామెంట్లు పెట్టేది, నెగిటివ్ కామెంట్లు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని ఊరికే అనట్లా. చైన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఒకప్పుడు సో నేను ఇంత కట్టి నువ్వు వేరే వాడితో కట్టిస్తే అది చైన్ సిస్టమ్, స్కామ్. లేదు రీసెంట్గా 500 కట్టి కీబోనో ఏదో వచ్చింది సంథింగ్, ఇట్లా పేర్లు వాడకూడదు. బట్ అక్కడ ఏంటి అంటే 500 కట్టిస్తే మనం వేరే వాళ్ళతో కట్టిస్తే మన కార్లు వస్తాయి, అవి వస్తాయి అంటారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు అండి. సో మీకు వెస్టేజ్ గురించి పూర్తిగా తెలియకపోతే మాలాంటి వాళ్ళ నెంబర్స్ కింద ఉంటాయి, కాల్ చేయండి, తెలుసుకోండి. కానీ వెస్టేజ్ అని ఫేక్ అనే ముందు మీరు ఒక్కసారి దీని గురించి తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే 5 కోట్ల మంది ఈరోజు వాళ్ళ జీవితాలను మార్చుకొని ముందుకెళ్తున్నారు. ఈ బిజినెస్లో చాలామంది పేదలు ధనవంతులు అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు నచ్చిన డ్రీమ్స్, నచ్చిన విధంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కి చెప్పిన వద్దురా సబ్బుల బిజినెస్ వద్దురా అని చెప్పి అన్నారు. కానీ వద్దురా అన్న వాళ్ళు ఆడనే ఉన్నారు. సబ్బులతో చేంజ్ చేసినందుకు చూడండి దుబాయ్ తిరుగుతున్నాము. సో ఎంతో మంది అన్నారు ఏం పట్టిందిరా నీకు, దయ్యం పట్టి. సో ఎగ్జాంపుల్గా ఒక క్యాబ్ డ్రైవర్ సలీం గారు, హైదరాబాద్లో ఉండే వ్యక్తి, ఈరోజు నెలకి దాదాపు 15 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. 80-90 లక్షల బెంజ్ కారు కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు పేదరికంలో. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. దేవదాస్ గారు, ఆయన ఒక రైతు, ఎన్నో రకాలుగా అప్పుల పాలై కొన్ని లక్షల అప్పుల పాలైపోయిన వ్యక్తి ఈరోజు వెస్టేజ్ని పట్టుకొని ఉండటం వల్ల జస్ట్ కేవలం 13 నెలల్లో ఆయన ఇన్కమ్ 6,80,000 సంపాదించి నెలకి 60-70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఆయనకి సంతకం పెట్టడం కూడా అంతంత మాత్రంగానే వచ్చు. మరి అలాంటి వ్యక్తికి ఈ అవకాశం దొరికి ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు 10 మందికి హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. సో నేనే బాధపడ్డానని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన అనుభవించాడు కాబట్టి ఆ బాధని వేరే వాళ్ళు పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు చాలా మందికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అదే అవకాశం 10 మందికి పంచాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే మీలాంటి వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు. నిజంగా వెస్టేజ్ అనేది ఫేక్ అయితే చాలామంది ఇప్పుడు మనకి సో డిపార్ట్మెంటల్ కూడా ఉన్నారు, ఎస్ఐలు, సిఐలు. జ్ఞానంతో సంబంధం లేకుండా, సర్కిల్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే 1,00,000 పైబడి ₹1 కోటి వరకు తీసుకున్నటువంటి వేరేకి ఏదైతే ఉందంటే ఓన్లీ 1 వెస్టేజ్ మాత్రమే. రైట్, ఇక్కడ జెన్యూన్ మేనేజ్మెంట్ ఉంది. అండ్ అంత మాత్రమే కాదు, జెన్యూన్గా ప్రోడక్ట్ ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు, పేరు కృష్ణకుమార్ సింగ్, ఐఏఎస్ ఆఫీసర్, జార్ఖండ్ కలెక్టర్, మరి ఆయన కూడా ఉన్నాడు. అర్థం చేసుకోండి. లాయర్లు ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళంతా? ఒక్కటే రీజన్ అండి, 3 జనరేషన్ ఇన్కమ్. ఐఏఎస్ ఆఫీసర్కి సైతం గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయలేంది సో వెస్టేజ్ అనే కంపెనీ. సో వెస్టేజ్ అనే కంపెనీ ప్రొవైడ్ చేసింది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేస్తుంది. అదేంటి అంటే 3 జనరేషన్ ఇన్కమ్. ఒక ఏ అనే పర్సన్ ఒక ₹1,00,000 తీసుకుని చనిపోతే ఆ ఏ అనే పర్సన్ ఏదైతే 1,00,000 తీసుకుంటున్నాడో అదే 1,00,000 బి అనే పర్సన్కి ఇస్తారు. ఎందుకు? నామినీ పెట్టడం వల్ల. అదే ఈ బి అనే పర్సన్ కూడా ₹1,00,000, 1,00,000, 2,00,000 తీసుకుంటూ చనిపోతే వెంటనే సి అనే వ్యక్తికి ఇస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ 3 జనరేషన్ ఇన్కమ్. ఇలా ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. ఒక పేదవాడు కారు కొనుక్కోలేని స్థితిలో ఉంటాడు, కానీ అతని కోరిక ఉంటుంది కారు కొనాలి, ఇల్లు కట్టాలి అని. మన వెస్టేజ్ ద్వారా కొన్ని దాదాపు 8,000 కార్లు ఇవ్వడం జరిగింది. 8,000 కార్లు. సో ఆలోచించండి, పేదవాడి కళని సాకారం చేసుకునే గొప్ప ప్లాట్ఫామే వెస్టేజ్ అనే కంపెనీ. మీకు సగం నాలెడ్జ్తో మీరు అనవసరంగా కామెంట్లు పెట్టొద్దు. ఫేకు, అది ఇది వేస్ట్ ఇట్లా పెట్టకండి. మీరు పెట్టడం వల్ల చాలామంది నెగిటివ్ మైండ్ సెట్కి గురై వాళ్ళ జీవితాలను అక్కడే ఆపేసుకుంటున్నారు. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ మన ఈ ఏదైతే వెస్టేజ్ కంపెనీ ఫేక్ అయితే రీసెంట్గా నాన్వేషన్ గారు బెట్టింగ్ యాప్స్ మీద విపరీతంగా పోరాడుతున్నాడు, అండ్ సజ్జనార్ గారు. సో మరి వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది కదా. ఎందుకు తెలిసే ఉంటుంది? మన వెస్టేజ్ కంపెనీకి 2016లోనే 13 పేజీల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, గెజెట్ ఇవ్వడం జరిగింది. 2023లో భారత రాజ్యపతి అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఇచ్చారు అంటే జెన్యూన్ అయితే ఇస్తారా, ఫేక్ అయితే ఇస్తారా? భారతదేశమే కదా ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు? జెన్యూన్ అయితేనే కదా ఇస్తుంది. మరి ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇన్ని కోట్ల మంది ఉన్నారు.
సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. దీంట్లో ఉన్న ప్రొడక్ట్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. ది బెస్ట్ ప్రొడక్ట్, గ్రేడ్ 1 ప్రొడక్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఎగ్జాంపుల్గా మీకు సో ఇది మన దాంట్లో పేస్ట్ అండి, క్యానో పేస్ట్. సో ఇది పుట్టగొడుగులు తయారవుతుంది. ఓకే, దీని గురించి చెప్పే ముందు మీకు దీనిపైన చూపిస్తాను చూడండి. వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ మీద 100% గ్యారంటీ ఇస్తున్నాము. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్, మీరు కనుక సాటిస్ఫైడ్ అవ్వకపోతే ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాజ్ పర్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, ఎవ్వరు బయట మార్కెటింగ్లో ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయనటువంటిది ఇది గొప్పగా ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క మాట కోసమైనా వెస్టీజ్లో మనం దిగాలి. ఎందుకు? ప్రొడక్ట్ క్వాలిటీ 100% ఉంటుంది. మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఈ ప్రొడక్ట్ని రిటర్న్ చేయొచ్చు యాజ్ పర్ రిటర్న్ పాలసీ ప్రకారం. సో మరి ఏ కంపెనీ వాడు రాస్తారండి? ఇది పేస్ట్, దీన్ని ఒక 2-3 రోజులు వాడుకొని మనకి నచ్చకపోయినా లేదా ఇంకోటి ఏదైనా కూడా మనం దీన్ని రిటర్న్ చేసే అవకాశం మనకి సో ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళే. ఇలా రాశారు అంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఎంత ఉంటే రాస్తారు, ప్రొడక్ట్లో ఎంత దమ్ము ఉంటే రాస్తారు, కంపెనీ మేనేజ్మెంట్ ఎంత క్వాలిటీతో తయారు చేస్తే రాస్తారు. ఆలోచించండి మీరు ఒకసారి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఇదొక ఆవేదన. ఎందుకంటే వెస్టేజ్ అంటే అదేదో సింపుల్గా తీసి పడేస్తున్నారు. జాయినింగ్ బిజినెసా, చైన్ సిస్టమా? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాట్ చైన్ సిస్టమ్, దిస్ ఈజ్ నాట్ జాయినింగ్ సిస్టమ్, దిస్ ఈజ్ నాట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. సో ఇలాంటిది ఏది కాదండి. దిస్ ఈజ్ ద డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. సో వన్ అండ్ ఓన్లీ సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ వెస్టీజ్ ప్రైవేట్ లిమిటెడ్. సో 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. అండ్ చాలామంది సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పు. దానివల్ల సో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే ఉద్దేశంతో సో మనకి దాని మీద సో చాలా మందిని జైల్లో వేయటము, సో కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మన దీనివల్ల కూడా, ఎందుకంటే వెస్టేజ్ కంపెనీ వల్ల కూడా ఎవరికైనా ప్రమాదం జరిగి ఏదైనా నష్టపోయినా లేదా ఇంకోటి ఏదైనా అయినా ఇది ఫేక్ అని ప్రూవ్ అయితే మీరు చెప్పండి, గవర్నమెంట్ ఊరుకుంటుందా? అంతెందుకండి, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి, ఒక్కసారి పట్టుకున్నారంటే వదలరు. మరి అలాంటి వాళ్ళ సైతం కూడా సో దీని గురించి ఏం చేయట్లేదు అంటే కారణం ఏంటి? జెన్యూన్ అయితేనే కదా. అంతెందుకు సజ్జనార్ గారు ఇది ఫేక్, ఇది వేస్ట్ అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన దీని మీద రియాక్షన్ తీసుకుంటారు. మరి తీసుకోవట్లేదు అంటే కారణం ఏంటి? 100% జెన్యూన్ కాబట్టి. సో ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. చాలామంది వెస్టీజ్ అంటే సో నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నారు. ప్లీజ్ దయచేసి మార్చుకోండి, లేదంటే చాలా నష్టం జరుగుతుంది. ఎవరికి అంటే 100% మీకే జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నారో, ఇంతవరకు మీకు వెస్టేజ్ తెలిసినా కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా సో వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అలాగే ఉంటున్నారో, ఫ్యూచర్లో మీరు చాలా బాధపడతారు. కారణం ఏంటి అంటే ఇలాంటి అద్భుతమైన కంపెనీలో నేను ఎందుకు లేను, ఒకవేళ ఉంటే నాకు ముందే తెలిసింటే నేను కూడా మంచిగా ఈ పాటికి మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసేవాడిని, నా హెల్త్ బాగు చేసుకునేవాడిని అని చాలా బాధపడతారు. ఎందుకంటే మేము చూస్తున్నాము చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి హార్ట్ అటాక్స్ వస్తున్న వాళ్ళకి ప్రీవియస్గా మేము ఒక 2-3 నెలలు 4 నెలలు ముందు చెప్పినప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుకోండి బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సో చనిపోయిన వాళ్ళని మేము చూసాం. ఈరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు చాలామంది. సో అందుకే చెప్తున్నాను, దయచేసి వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికే మేము అక్కడ నెంబర్ ఇస్తాం. సో బేసిక్గా వీడియోస్లో నెంబర్ ఎందుకు ఇస్తాం అనుకున్నారు? మీరు మాకేదో కాల్ చేసి ఇంకోటి కాదండి. ఆ వీడియో మీద నెంబర్ ఇచ్చాము అంటే మీరు అర్థం చేసుకోండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇవ్వడు, ఏ యూట్యూబర్ ఇవ్వడు, కానీ వెస్టేజ్ వాళ్ళు మాత్రం ధైర్యంగా నెంబర్ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఏది ఉన్నా కానీ క్లారిఫికేషన్ ఇచ్చి మిమ్మల్ని వెస్టేజ్లో ముందుకు నడిపించాలి, ఒక మంచి లైఫ్ని మీకు ప్రొవైడ్ చేయాలని. ఇక్కడ ఏదో మనం డబ్బులు కట్టే పని లేదు, ఇంకోటి ఏం లేదు. మన దాంట్లో 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి హోమ్ కేరు, నెక్స్ట్ హెల్త్ కేరు, ఓరల్ కేరు, స్కిన్ కేరు, అగ్రి కేరు, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, వెహికల్ సంబంధించి ఇంజిన్ ఆయిల్ అయితే ఉంటుంది, ఇలా మెక్ డ్రైవ్ అంటారు దాన్ని. ఇలా 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ ఇష్టం అండి. మీరు ఐడి అనేది ఆధార్ కార్డుతో ఐడి తీసుకోవచ్చు. ఐడి తీసుకున్న తర్వాత సింపుల్గా మీ ఇష్టం ఇంత కొనండి అని కంపెనీ చెప్పట్లా. మీరు కొనకపోయినా కంపెనీ మిమ్మల్ని ఫోర్స్ చేయదు, ఎవరు కూడా మిమ్మల్ని ఏం అనరు. మీరు కొనాలి అంటే మీకు ఏవైతే కావాలో అవి మాత్రం కొనుక్కోండి. సోపు, పేస్ట్, షాంపూ, ఇలా ఏవైతే కావాలో అవి కొనుక్కోండి అంతే. ఇంత కొనాలి అని కూడా చెప్పట్లేదు, ఇంతమందిని జాయిన్ చేయండి అని కూడా చెప్పట్లేదు. మీకు పైసలు కావాలి, ఆరోగ్యం కావాలి అంటే వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఈరోజు బయట ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు, ఫుల్ ఆఫ్ కెమికల్స్. లీటర్ కెమికల్ తోటి 500 లీటర్ల ఫేక్ పాలు తయారు చేసినామని మనం చూసాం. ఆయిల్లో ఫేక్,
పేస్ట్లో ఫేక్, బయట సోప్స్లో ఫేక్, ప్రతి దాంట్లో ఫేక్. దాన్ని వదిలేసి జెన్యూన్గా ఉన్నదాన్ని ఫేక్ అని పట్టుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. మీరు ఎక్కడికి పోతున్నారు? చదువుకున్న వాళ్ళందరూ ఏ మైండ్ సెట్ తోటి ఉంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఆలోచించండి. సో ఇది 100% జెన్యూన్ ప్లాట్ఫామ్. వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. షేర్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. సేల్స్ చేస్తే, ఇక్కడ సేలింగ్ చేయడం కాదు, షేరింగ్ చేయడం. షేరింగ్ ఇన్ ద సెన్స్, మీరు ఎగ్జాంపుల్ మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో దీని గురించి చెప్పకూడదు నాకు తెలియదు, బట్ చెప్పకపోతే మీకు అర్థం అవ్వదు. అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మహేష్ బాబు సొంతూరు యార్డ్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనుకోండి. ఇచ్చినందుకు సో మహేష్ బాబు గారికి ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. సేమ్ ఇలాగే ఇక్కడ మన కంపెనీలో అటువంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ, సో మధ్యలో దళారులు కానీ ఎవరు ఉండరు. డైరెక్ట్గా మహేష్ బాబుకి, సమంతాలకి, ఇట్లా యాక్టర్స్కి ఇవ్వాల్సిన, అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వాల్సిన అమౌంటే మీకు ఇచ్చేస్తున్నాము అని చెప్తుంది కంపెనీ. అందుకే 9 రకాల సో ఫండ్స్ అనేవి మనకి ఇస్తున్నది. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇలా 9 వేస్ ఆఫ్ ఇన్కమ్, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది వెస్టేజ్ కంపెనీ. సో ఇలా మనం కనుక చేసుకుంటూ పోతే 100% ఒక్క 1 ఇయర్లోనే మీరు ఆల్మోస్ట్ 50,000 నుంచి 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. నెలకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. చదువుతో అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు. ఏజ్ జస్ట్ 18+ ఉంటే చాలు. ఒకవేళ మీకు 18 లేకపోయినా మీ అమ్మా నాన్నల మీద ఐడి తీసుకొని బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ నోటి సహాయం అంతే. మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరికి హాని చేయట్లేదు. ప్రొడక్ట్ నచ్చితే వాడుకుంటారు, ఒకవేళ నచ్చలేదనుకో మానేస్తారు. అర్థమవుతుందా? నచ్చితే వాడుకుంటారు, నచ్చకపోతే మానేస్తారు. దానివల్ల జరిగే నష్టం అయితే ఏం లేదు కదా వాళ్ళకి. మనం ఏం లక్షల ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయట్లేదు కదా. సో ఆలోచించండి. అంటే నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేసిన అనేది వాస్తవమే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే నా నెంబర్ ఇక్కడ ఉంది, కాల్ చేయండి. సో కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను మీతో మాట్లాడడానికి నేను రెడీ. అది మీరు ఎవరైనా కానీ, మీరు ఏ సెక్టర్లో ఉన్నా నో ప్రాబ్లం, నేను మీతో ఫ్రీగానే మాట్లాడతాను. ఎందుకంటే ప్రొడక్ట్లో జెన్యూనిటీ ఉంది, వెస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టంలో జెన్యూనిటీ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నానంటే, నేను కూడా ఒక జాబ్ చేసే వ్యక్తి. ఇప్పుడు జాబ్ చేయకుండా ప్రెజెంట్ నేను ఈ వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేస్తూ నెలకి 60 to 1 lakh బిట్వీన్లో నేను ఇన్కమ్ అయితే తీసుకుంటున్నాను. సో ఎంతో మందికి నేను కూడా అవకాశం ఇచ్చి, సో వాళ్ళ జీవితాల్లో కూడా మంచి వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ బిజినెస్లోకి రావడానికి కారణం ఒకటే, మా అమ్మకి మా నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల దీంట్లో ప్రొడక్ట్ వాడితే ఆ వచ్చిన రిజల్ట్ నన్ను వెస్టేజ్ కంపెనీలో నిలబెట్టింది. దట్స్ ఇట్. సో ఆ ఒక్క కారణం చేత సో 10 మందికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అండ్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరు బాస్ ఉండరు, మనల్ని టార్చర్ చేసే వాళ్ళు ఉండరు, టార్గెట్ పెట్టే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. మనకు నచ్చితే వర్క్ చేసుకుంటాం, మనకు నచ్చకపోతే మానేస్తాం. డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. సో నీకు కావాలి అంటే పని చేసుకోవాలి, లేదు అంటే లేదు. దట్స్ ఇట్. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కాల్ చేయండి, లేదు అంటే మళ్ళీ వీడియో ఇంకోసారి చూడండి. ఓకేనా? సో ఈ వీడియోలో ఏదన్నా బై మిస్టేక్ అయినా రాంగ్గా నేను మాట్లాడుంటే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టేజ్. థ్యాంక్ యూ.